నేను క్షమాపణ అడుగుతున్నాను. వచ్చి ఒక మానవతావాదిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం, ఒక సిగ్గులేనుడిగా, ఒక విగ్గు దర్శనగాడిగా, ఒక ముగ్గురు పెళ్ళాలి ముద్దులు మొగుడిగా ఈరోజు నాకు అద్దెకిల్లు అడుగుతుంటే క్రైస్తవులు అయితే మేము ఇవ్వము అంటున్నారు. వావ్, గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. హైందవ దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడినా నేను యాక్షన్ తీసుకుంటా. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పట్టు పట్టు అవతల వాడి భక్తిని తక్కువ చేయొద్దని చెప్పింది నా బాయ్. బొచ్చు చెప్పిందిరా, నా బొచ్చు చెప్పింది. ఎక్కడ చూసినా సరే మొదట హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పని సిగ్గులేని విగ్గు దర్శన్ గారిని మనం చాలా రోజుల క్రితమే విడిచిపెట్టేశాం. అయితే మళ్ళీ చాలా రోజుల తర్వాత వాడు ఒక వీడియో చేసి ఆ వీడియో థంబ్నెయిల్లో మన ఫోటో వేసి మరీ కెలుక్కున్నాడు. మరి ఆడు ఫోటో వేసి కెలుక్కున్నప్పుడు బొట్టెట్టి పిలిచినప్పుడు మనం వాడికి గట్టిగా పెడతాం కూడా కామన్ కదా. సో ఆడి లెక్కలు ఏంటో తేల్చేద్దామని రావటం జరిగింది. ఒక్కసారి ఆడి పెట్టిన థంబ్నెయిల్ చూడండి. ఒక్కోసారి నాకే అనిపిస్తుందిరా, ఈడి బతుకి మనం కౌంటర్ ఇవ్వదగినంత వర్త్ ఉందా లేదా అని. కానీ ఏం చేస్తాం, కొంతమంది హిందువులు ఇంకొంతమంది గొర్రెలు కూడా నేను నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ గురించి అయినా చేయక తప్పట్ల. హిందువులకు క్షమాపణ చెప్పిన అభినయ్ దర్శన్, భారతీయ క్రైస్తవుడిగా చెప్తున్నా ఇక నుంచి లెక్క వేరే ఉంటది అంట. వారిని నువ్వు చదివిన 10వ తరగతికి, అది కూడా తప్పావు పాస్ అయ్యావు తెలియని 10వ తరగతికి నువ్వు కూడా లెక్కలు మాట్లాడుతున్నావురా విగ్గుగా. చూద్దాం ఆ లెక్కలేంటో ఆ బొక్కలేంటో మొత్తం తెలిసి పాడేద్దాం రారా. చాలా ముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒరే, నువ్వు ప్రతిరోజు రూపాయి అడుక్కునే దాన్ని కూడా నువ్వు ముఖ్యమైన విషయం అనే చెప్తావు. నిజంగా ముఖ్యమైన విషయం ఏదన్నా ఒక్కటి చెప్తావా అని చూస్తా, అన్ని బొక్కలో విషయాలే తొక్కలో గడి. మతాల మధ్య సామరస్యత చాలా అవసరం. దీనికోసం నేను మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను. చాలా సీరియస్గా తీసుకొని నేను మాట్లాడే ప్రతి మాటని కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. ఏదో 1 నిమిషం వీడియో వినేసి 2 నిమిషాలు వినేసి తొందరపడి కంటెంట్ ఇదేమోలే అని డెసిషన్కి క్రైస్తవులు కానీ హైందవులు కానీ రావద్దు. ఇది క్రైస్తవుల కోసం హైందవుల కోసం ఇద్దరి మధ్యలో సామరస్యతను తీసుకురావటం కోసం ఒక క్రైస్తవుడిగా, ఒక భారతీయుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక మానవతావాదిగా నేను మాట్లాడుతున్నటువంటి విషయం. ఒక సిగ్గులేనుడిగా, ఒక విగ్గు దర్శనగాడిగా, ఒక ముగ్గురు పెళ్ళాలి ముద్దులు మొగుడిగా మాట్లాడరా. అన్ని రకాలుగా మాట్లాడు. కాకపోతే మాట్లాడే ముందు నాకు అర్థం కానిది ఏంటంటే, కింద ఏదో పెట్టావు కదా సపోర్ట్ సిపిఎఫ్ అని చెప్పేసి. మరి సిపిఎఫ్ అకౌంట్ ఇవ్వకుండా, సిగ్గు లేకుండా డిఎస్ అభినయ్ దర్శన్ అని నీ వ్యక్తిగత అకౌంట్ ఎందుకు ఇచ్చావురా? సిపిఎఫ్కి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు సిపిఎఫ్ అకౌంట్ కదా నువ్వు ఇవ్వాలా. మరి నీదెందుకు ఇచ్చావు? ఇన్ని నీతులు చెప్పి మానవతావాది, మట్టిగడ్డలవాది, బొంగులవాది, బొచ్చులవాది అని చెప్పావు కదా. నువ్వు యా బొంగు కాదు, నువ్వు రూపాయి వాదివి. అడుక్కు తినే రూపాయల కోసం అడుక్కు తినేవాడివి. విషయం ఏంటంటే, పొలిటికల్ పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారుగా 7 లక్షల రూపాయలు ఖర్చు అవుతున్న విషయం. అది విషయం. అడుక్కోవటానికి ఒక కంటెంట్ ఏదో ఒకటి పెట్టాలి. దానికోసం అని చెప్పేసి మా ముగ్గురు ఫోటోలు వాడుకుంటూ ఒక వీడియో చేశాడు. కానీ వీడియోకి ఎసెన్స్ మాత్రం ఎప్పుడు మారదు, గుర్తుపెట్టుకోండి. అందరూ కలిపి ఆడికి డబ్బులు ఇవ్వండి. దానికోసం ఏం చేయాలి? స్పందించి గుప్పెళ్ళు విప్పి ధారాళంగా మీరు సపోర్ట్ చేయండి. అది ప్రతోడు గుప్పెళ్ళిప్పి ఆడికంట ధారాళంగా సపోర్ట్ చేయాలంట. ఇది ఆడి బతుకు. అడుక్కోవటానికి తప్ప ఎందుకు పనికిరాని విగ్గు దర్శన్ గాడు చివరికి ఆడు పెట్టిన సంస్థ ఏదైతే ఉందో పేరు, ఆ సంస్థకి రిజిస్ట్రేషన్ కూడా లేకుండా ఇప్పటిదాకా మీ అందరినీ చీటింగ్ చేస్తూ వస్తున్నాడు. క్రైస్తవులకి హైందవులకి శత్రుత్వం బాగా ఎక్కువైంది మధ్యకాలంలో. కారణం ఏంటంటే, క్రిస్టియన్ పాస్టర్స్ కావచ్చు, క్రిస్టియన్ లీడర్స్ కావచ్చు, హైందవ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను చూపిస్తూ అవి కరెక్టే అని చెబుతూ, ఇవి మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు, ఇలా మాట్లాడిన వాడు దేవుడు ఎలా అవుతాడు అంటూ హైందవ గ్రంథాలని కించపరుస్తూ, ఇది తప్పు అని హైందవులకు తెలియపరుస్తూ, ఏంట్రా ఇక్కడ ఇది తప్పు అని హైందవులకి తెలియపరుస్తూ, అంటే అందులో ఉంది తప్పే, దాన్ని తెలియని హిందువులకు తెలియజేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తున్నావా? నువ్వు ఇప్పుడు వచ్చి నీతులు దొబ్బుతున్నావు. చెప్పండి రా. గ్రంథాలని ఫాలో అవ్వకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు క్రిస్టియన్ పాస్టర్స్, క్రిస్టియన్ లీడర్స్, కొంతమంది క్రైస్తవులు.
మరి హైందవ పెద్దలు హైందవులు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా మీ బైబిల్లో ఇలా ఉంది, మీ బైబిల్లో వ్యభిచారం ఉంది, అక్రమం ఉంది, మీ దేవుడు చంపమంటున్నాడు, మీ దేవుడు అలా చేయమంటున్నాడు, ఇదే ఇలా చేయమంటున్నాడని బైబిల్లో విషయాలని వాళ్ళు చూపిస్తూ ఇది తప్పు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది జరుగుతున్నది. క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, హైందవ నాయకుల మధ్య జరుగుతున్నటువంటి ఈ వార్, ఈ వాదోపవాదాలు, ఈ యుద్ధం ఏ స్థాయికి చేరిందంటే సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు, సామాన్య ప్రజలైనటువంటి హైందవుల మధ్య శత్రువుగా మారిపోయి. ఎందుకు? అరే మీ వాళ్ళు మా హిందువులు ఇట్లా అన్నారు అని హైందవులు అంటారు క్రైస్తవులను చూసి. క్రైస్తవులేమో మీరు మమ్మల్ని క్రైస్తవులు ఇలా అంటున్నారు అన్నది ఎవరు? లీడర్లు. అన్నదెవరు? పాస్టర్లు. మధ్యలో నష్టపోతుంది ఎవరు? సామాన్య ప్రజలైనటువంటి క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు. నేను వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి అనుభవాన్ని చెప్తున్నాను. ఈ రోజు నాకు అద్దెకిల్లు అడుగుతుంటే క్రైస్తవులు అయితే మేము ఇవ్వము అంటున్నారు. వావ్, గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. కోడకల్లారా, ఇష్టారాజ్యంగా దేవుళ్ళ గురించి మాట్లాడి ఎంతకాలం నాటకాలు దొబ్బించుకున్నారు. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మేము చేస్తున్న పోరాటం ఫలితం ఏంటో నీ నోటితో నువ్వే చెప్పు. చాలురా, మీ మొఖాలు చూసి మీ మొఖాలకి ఇళ్ళు కూడా అద్దెకేమో అంటున్నారు. ఎందుకంటే కొంపలో చేరి మీ ప్రార్థనలు మీరు చేసుకోకుండా, మీ పని మీరు చేసుకోకుండా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ, ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మతం మార్చాలని చెప్పేసి, లేకపోతే ప్రార్థనల పేరుతోటి వేధిస్తూ ఉంటే ఎవడరా పడతాడు? ఎవడకరా పట్టింది అంత దుర్గతి? ఇంత చేసి ఇప్పుడు నీకు నొప్పి వచ్చింది కాబట్టి నువ్వు మారావు. అలాగే హిందువులందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ప్రతోళ్ళు గనక అదే పని చేస్తుంటే, అంటే మీరు క్రైస్తవులు అయితే మేము ఇల్లు అద్దెకివ్వం, మీరు ప్రార్థనలు చేసుకునే వాళ్ళు కాబట్టి మీకు ఇల్లు అద్దెకివ్వం, మీరు మా పూజలకి రారు కాబట్టి, మా ప్రసాదాలు తినరు కాబట్టి మీకు ఇల్లు అద్దెకివ్వం, మిమ్మల్ని మా కొంపల్లోకి రానివ్వం అని అందరూ గనక పట్టుబట్టి కూర్చుంటే ప్రతి వాడు మారతాడు. ఈరోజు ఈ విగ్గుగాడు ఒక్కడే ఇట్లా వచ్చాడు అనుకుంటున్నాం కదా, రేపు ప్రతి వాడికి సిగ్గు వస్తుంది, ప్రతి వాడు దారికి వస్తాడు. కాబట్టి హిందువులు ఇంకాస్త గట్టిగా ఉండటం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యం ఈడే ఇచ్చాడు కదా. అంటే మీ క్రైస్తవులు మా భగవద్గీతను తిడుతున్నారు, రాముల్ని తిడుతున్నారు, మా గ్రంథంలో ఉన్నటువంటి విషయాలని తప్పు అని చూపిస్తున్నారు, కాబట్టి క్రైస్తవులకు మేము ఇల్లు ఇవ్వము అంటున్నారు. సూపర్. తప్పు చేసింది నేను కాదు, తప్పు చేసింది సామాన్య క్రైస్తవులు కాదు, క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ లీడర్లు, కొందరు, అందరూ కాదు, కొందరు. అయితే నేనేమనుకుంటున్నానంటే అల్టిమేట్గా హైందవులైనా, ముస్లింలైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, క్రిస్టియన్లైనా మనమందరం భారత గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాళ్ళం. ఈ గాలి పీల్చు, ఈ నెల మీద ఎదిగాం, ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరుగుతున్నాం. అయితే మనమందరం సామరస్యంగా ప్రేమతో ఉండాలి కదా, అన్న తమ్ముళ్ళ వల్ల కలిసి ఉండాలి కదా. భారతదేశంలో ఈ సామరస్యత పోయింది ఈ మధ్యకాలం. ఒరే పులిహారగా, ఏదో పెద్ద పతివ్రత కబుర్లు చెప్తున్నావు. వృద్ధనారి పతివ్రత అన్నట్టు అన్ని పడిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి నీతులు దొబ్బుతున్నావా? ఒక్కసారి వీడియో చూడరా. రాయి దేవుడు అవుతుంది, చెట్టు దేవుడు అవుతుంది, కుక్క దేవుడు అవుతుంది, బొమ్మ దేవుడు అవుతుంది, అన్ని దేవుడైపోతాడు నీకు. ఎవరు లేకపోతే, దేవునితో లేకపోతే మనుషులు చేసిన బొమ్మలు దేవుడైతే. మరి ఈ వ్యాఖ్యలు ఎవడో చేసింది? నీ అమ్మ మొగుడు వచ్చి చేశాడా? 3 రోజుల నుంచి మోషణం పెట్టినట్టు ముఖం పెట్టేసి అంత గట్టిగా రాయి దేవుడు, చెట్టు దేవుడు, పుట్టు దేవుడు అని చించుకున్నావు కదరా. మరి ఇప్పుడు నేను అనలేదు, కానీ నేను నష్టపోతున్నాను అంటున్నావు. కడుపుకి అన్నం తింటున్నావు కదా, అంటే 3 పూటలు తింటే కనీసం ఏదో ఒక పూట అన్నం తింటావుగా, మిగతా 2 పూటలు నువ్వే తిన్నా. కనీసం అదన్నా, ఆ తిన్న ఒక పూట అన్నానికన్నా విశ్వాసం చూపించాలి కదరా, సిగ్గుతో మాట్లాడాలి కదరా. సిగ్గులేని సవట. అయితే నేను ఒకటి చెప్తున్నా, ప్రాముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, నన్ను ఎవ్వరూ తప్పుగా అపార్థం చేసుకోవద్దు. తొందరపడి వీడియో పూర్తిగా చూడకుండా ఇతను మాకు వ్యతిరేకం, ఇతను మాకు వ్యతిరేకం అని హైందవులు అనుకోవద్దు, క్రైస్తవులు అనుకోవద్దు. నేను ఒక భారత పౌరుడిగా మాట్లాడుతున్న ఈ విషయాలు, సగటు వ్యక్తిగా, సామాన్య ప్రజలు పడుతున్నటువంటి కష్టాల నుంచి తెలిసిన వ్యక్తిగా ఒక పరిష్కారం కోసం మాట్లాడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు నుంచి ఏ క్రిస్టియన్ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా, ఏ క్రైస్తవుడైనా హైందవుల గ్రంథాల్లో ఉన్న విషయాల మీద మాట్లాడినా, హైందవ గ్రంథాల్లో విషయాలను చూపించి ఆ శ్లోకంలో అలా ఉంది, ఈ వచనంలో అలా ఉంది, మీ దేవుడేం దేవుడు అంటూ కించపరుస్తూ మాట్లాడే ప్రయత్నం చేసినా, హైందవులని మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా, హైందవ దేవాలయాల గురించి తక్కువ చేసి మాట్లాడినా, హైందవ విశ్వాసాలని తక్కువ చేసి విమర్శించిన ఏ పాస్టర్ అయినా, ఏ క్రిస్టియన్ లీడర్ అయినా నేను యాక్షన్ తీసుకుంటా. నేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి ఎఫ్ఐఆర్ కట్టిస్తాను. హైందవులని కానీ, హైందవ గ్రంథాలను కానీ, హైందవ విశ్వాసాలని కానీ విమర్శించినా, తక్కువ చేసినా, తిట్టినా,
మీరు ఏదైనా తప్పుగా బిహేవ్ చేసినా హైందవుల పక్షముగా నేను ఎవరైతే ఏ క్రైస్తవ పాస్టర్ అయితే ఏ క్రైస్తవ నాయకుడైతే ఇలా మాట్లాడు వాళ్ళ మీద నేనే కేసు కడతాను సార్. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబెట్టినా కూడా హిందువులు ఎవడు నిన్ను నమ్మర్రా. కోర్స్ నీ గొర్రెలు కూడా నిన్ను నమ్మర్రా బాబా. నువ్వు ఎంత సెంచుకున్నా నీ పార్టీకి డిపాజిట్లు రావటం కాదు కదా, కనీసం నీ పార్టీ తరఫున నువ్వు నామినేషన్ కూడా చిచి సారీరా, అసలు నీ పార్టీ రిజిస్ట్రేషన్ అవ్వదా. నువ్వు పెట్టే పార్టీ రిజిస్ట్రేషన్ అయిపోయిన రోజున అప్పుడు నువ్వు ఈ గాలి మాటలన్నీ మాట్లాడరా. ఒక భారతీయుడిగా ఇది నా బాధ్యత. నువ్వు క్రైస్తవుడు ఏంటి, నువ్వేంటంటే నేను క్రైస్తవున్నే. అందుకే చెప్తున్నా, నా గ్రంథం చెప్పింది ఏంటంటే నీ దేవుని గొప్ప చెప్పుకో. అవతల వాడి విశ్వాసాన్ని, అవతల వాడి మతాన్ని, అవతల వాడి దేవుణ్ణి, అవతల వాడి భక్తిని తక్కువ చేయొద్దని చెప్పింది నా బైబిల్. బొచ్చు చెప్పిందిరా, నా బొచ్చు చెప్పింది. ఎక్కడ చూసినా సరే మొదటి నుంచి చివరి దాకా మొత్తం చెప్పింది ఒకటే మాట, నన్ను తప్ప ఇంకో దేవుని పూజ చేస్తే నేను చంపేస్తా, నన్ను కాకుండా ఇంకెవరినన్నా పూజ చేస్తే నీ డెప్ప మీద పెట్టి పీగుతా, నీ దేవుణ్ణి తప్ప ఇంకెవరినన్నా ఆరాధిస్తుంటే వాళ్ళ విగ్రహాలని మంటల్లో కలిపి పగల కొట్టేసి వాళ్ళ డింగడాలు డిస్క్ చేసేయమని చెప్పింది. నువ్వు వచ్చి ఇవాళ నీతులు చెప్తున్నావా, నా గ్రంథం ఇట్టో నేర్పింది అని చెప్పేసి అలా స్పష్టంగా నేర్పింది సనాతన గ్రంథాలు. సనాతన గ్రంథాలు మాత్రమే రా సన్నాసి. నీ గ్రంథం నీకు అలా నేర్పే అవకాశమే లేదు. నీ గ్రంథంలో అలాంటి మాటలకు ఆస్కారమే లేదు. ఎవడికరా చెప్తావు పులిహార కబుర్లు? తక్కువ చేయొద్దని చెప్పింది నా బైబిల్. నేను ఇది ఫాలో అవుతాను. దీన్ని అతిక్రమించి ఎవడైనా హైందవుల గురించి కానీ ముస్లింల గురించి కానీ వాళ్ళ గ్రంథాల గురించి కానీ తక్కువ చేసి మాట్లాడితే మీ మీద కేసులు కట్టించేది మొట్టమొదటి వ్యక్తిని నేనే. స్టేషన్ దగ్గర ధర్నా చేస్తా, కేసు కట్టే వరకు చెప్తాను. అనే కాసుకో, ఇక నుంచి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. రోజుకో వీడియో లింక్ పంపిస్తా నీకు. ఒక్క వీడియోనైనా సరే నువ్వు కేసు పెట్టి ఆ పాస్టర్ గాళ్ళ మీద, లేకపోతే ఆ ఎవాంజలిస్టుల మీద, లేకపోతే ఆ క్రైస్తవుల మీద నువ్వు ధర్నాలు చేసి ఎఫ్ఐఆర్ కట్టించకపోతే అప్పుడు మాట్లాడదాంరా. నువ్వే అడగబోతావు, నేనే అడగబోతా, బొచ్చు చూసుకుందాం. ఎఫ్ఐఆర్ కట్టే వరకు హైందవ గ్రంథాల జోలికి ఎవడైనా క్రైస్తవుడు వెళ్తే, ఏ క్రైస్తవ పాస్టర్ వెళ్ళినా, ఏ క్రైస్తవ నాయకుడు వెళ్ళినా, హైందవుల గురించి తక్కువ చేసి మాట్లాడినా మీ మీద కేసు కట్టేది నేనే, ఎఫ్ఐఆర్ కట్టించేది నేనే. చాలా సీరియస్గా తీసుకుంటాను నేను, చాలా సీరియస్గా తీసుకుంటున్నా. నెక్స్ట్, హైందవ నాయకులైనటువంటి నేను పేర్లు చెప్పటల్లా ప్రత్యేకంగా. ఒక ఎరుపు కండువా మెడలో వేసుకుని తమ్నేల్ మీద ఆ ఫోటోలు వేసుకుని నేను పేర్లు చెప్పట్లా అంటావు ఎందుకురా? మరి అలాంటప్పుడు తమ్నేల్లో మా ఫోటోలు ఎందుకు వేసారు ఆ ఎరుపు కండువా? ఛానల్స్ ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు వేదికల మీద మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇక మీదట మా పరిశుద్ధ బైబిల్ గ్రంథం గురించి కానీ, మా యేసుక్రీస్తు గురించి కానీ, మా క్రైస్తవ విశ్వాసాల గురించి కానీ, మా క్రైస్తవ సిద్ధాంతాల గురించి కానీ, మా బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని కానీ తక్కువ చేసి, హేళన చేసి, విమర్శించి, కించపరిచే విధంగా, క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా ఈ హైందవ నాయకుడని ఏ హైందవులైనా సరే నేను మీ మీద కేసు కడతాను. ఇప్పటి నుంచి నేను సీరియస్ గా తీసుకుంటాను. బెదిరిస్తున్నాడు బయ్యో ఏంద్రో. ఆహా, ఇప్పుడు నువ్వు సీరియస్గా తీసుకోగానే మేము పొట్లాలు పట్టుకుని కూర్చోవాలా? ఒరే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు సీరియస్గా తీసుకుని కేసులు కట్టేస్తానని బెదిరుతున్నావు, సరే బాగానే ఉంది. మరి ఎంతకాలం మా దేవుళ్ళని విమర్శించినోడికి సమాధానం ఎవడిస్తాడా? నీ అమ్మ మొగుడు వచ్చేస్తాడా? ఎరా దారా అభినయ దర్శనం చెప్పరా సన్నాసి. పోలీస్ స్టేషన్ల ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తా, మీ మీద ఎఫ్ఐఆర్ కట్టి స్టేషన్ లోపల కూర్చోబెట్టే వరకు. మళ్ళీ ఒకసారి చెప్పు సార్, ప్లీజ్. పోలీస్ స్టేషన్ల ముందు ఆమర నిరాహార దీక్ష చేస్తా, మీ మీద ఎఫ్ఐఆర్. ఆమర నిరాహార దీక్ష కాదురా సన్నాసి, ఆమరణ నిరాహార దీక్ష. బతుకుదా కట్టి స్టేషన్ లోపల కూర్చోబెట్టే వరకు, రిమాండ్కు పంపించేంత వరకు. ఇది నేను చెప్పాలనుకున్నది. ఇటు హైందవ నాయకులు క్రైస్తవుల్ని, క్రైస్తవ గ్రంథాలని, క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ దేవుణ్ణి ఏమనకూడదు. ఏ క్రైస్తవ నాయకుడు, క్రైస్తవ పాస్టర్, ఏ క్రైస్తవుడు హైందవ గ్రంథాలని, హైందవుల్ని, హైందవ నాయకుల్ని, హైందవ విశ్వాసాలని, హైందవ దేవుళ్ళని, వాళ్ళ మత గ్రంథాలని కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఎవరిని మాట్లాడినా మొట్టమొదట కేసు కట్టేది నేనే. వెనకటికి ఎప్పుడు కేసీఆర్ గారు సామెత చెప్పేవాడురా, దోబిక కుత్త నా ఘర్క నా ఘాట్కా అని చెప్పేసి. నువ్వు నిజంగా ఎటు కాకుండా పోయేలాగా ఉన్నావురా బాబా. లేకపోతే నువ్వు పెద్ద మెడలో కండు వేయంగానే పెదరాడు అనుకుంటున్నావు ఏంట్రా? యాక్షన్ తీసుకునేది నేనే. ఎంత దూరమైనా వెళ్తా. తమాషాలు చేస్తున్నారా? ఆటలుగా ఉంది ఒక్కొక్కడికి. డ్రామాలు ఆడుతున్నారా? వీడు వాడిని తిట్టడం, వాడు వీని తిట్టడం, మధ్యలో సామాన్య ప్రజలు చస్తున్నారు కదరా. పెద్ద వార్నింగే ఇది విగో, పెద్ద వార్నింగే ఇది. బుద్ధుండక్కర్లా?
అరే ప్రజాస్వామ్య దేశం, సమాన హక్కులతో బ్రతకాల్సిన దేశం, హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బ్రతకాల్సిన దేశం అని ఇంకితం లేదు మీకు, జ్ఞానం విచక్షణ లేదు మీకు. నేను చెప్తున్నా, నేను పక్షపాతిని కాదు, నేను పక్షపాతం చూపించను ఈ పర్టికులర్ విషయంలో, నేను పక్షపాతం చూపించను. ఎవరు ఎవరిని విమర్శించినా ఇక మీదట మరలా ఇక్కడ ఒక పాయింట్ వస్తది, ఫస్ట్ వాళ్ళని ఆపమనని క్రైస్తవులు అంటారు, ఫస్ట్ క్రైస్తవులు ఆపండి అని వీళ్ళు అంటారు. ఇది ఆగదు. ఎవడో ఒకటి తగ్గించుకుని ఆగండి. నేనే చెప్తున్నాను, క్రైస్తవులు తగ్గింపు స్వభావం కలిగిన వాళ్ళు కాబట్టి, క్రీస్తు మాకు నేర్పించింది ప్రేమ తత్వం కాబట్టి, క్రీస్తు అనుచరులము కాబట్టి, క్రీస్తు ప్రభువులు వారి కోసం ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ దేశం మీద మాకుంది కాబట్టి, గతంలో మా మిషనరీలు, మా పూర్వీకులు ఎందరో భారతదేశం కోసం, హక్కుల కోసం, స్వార్థ ప్రకటించడం కోసం ప్రాణార్పించినటువంటి దేశంలో సగటు క్రైస్తవుడిగా చెప్తున్నాను, క్రైస్తవులమైన మేమే ఆపుతాం దీన్ని ఫస్ట్. ఒరే ఫస్ట్ ఆపాలంటే ఏంటో తెలిసి ఆపాల్సింది ఈ దిక్కుమాలిన ప్రచారం అన్నావు చూసావా, సువార్త ప్రచారం అని చెప్పేసి దాన్ని ఆపండిరా. దాన్ని ఆపితే సగం దరిద్రాలు కాదు సర్వ దరిద్రాలు ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ దేశంలో ఇంకోడిని మతం మార్చాలి, ఇంకోటి కొంపకెళ్ళి నా దేవుడి గురించి చెప్పాలి, ఇంకోటి ఇంటి ముందు ఆడికి గొట్టం పెట్టేసి ఆడి దేవుడిని విమర్శించాలి అనే దౌర్భాగ్యపు ఆలోచన ఏదైతే మీకు వస్తుందో దాని నుంచి అన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. ఫస్ట్ అది ఆపిస్తావు, అన్నీ సెట్ అయిపోతాయి. నెక్స్ట్ దరిద్రులారా మేమే ఆపుతాము. పేరు నేను ఎత్తట్లా, క్రైస్తవుల్లో హైందవులను విమర్శించే వాళ్ళ పేరు ఎత్తట్లా, హైందవ నాయకులలో క్రైస్తవుల్ని విమర్శించే వాళ్ళ పేరు ఎత్తట్లా. నాకు పేర్లతో పని లేదు. ఈ ఇరు పక్షాల బొచ్చేం కాదు, పేర్లు ఎత్తితే అందరూ కలిపి నీకు రౌండ్ వేస్తారు కాబట్టి. ఒరే నువ్వు వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడతాం తర్వాత కానీ రే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నీకున్న నైతికత ఏంట్రా? ఇందాక చెప్పా, కింద సిపిఎఫ్ అని పెట్టేసి నీ వ్యక్తిగత అకౌంట్ నెంబర్స్ ఇచ్చేసి ఫండ్ రైజింగ్ చేస్తూ ఉన్నావు. అలాగే నువ్వు సిపిఎఫ్ ఫౌండేషన్ అని ఒకటి పెట్టావు, దాని రిజిస్ట్రేషన్ ఎదురా ఎప్పుడు రిజిస్టర్ చేయించావు. అలాగే నువ్వు డాక్టర్ అభినయ్ దర్శన్ ఫౌండేషన్ ఒకటి పెట్టావు, దాని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏవిరా. అలాగే నీ కూతుళ్ళు ఇద్దరి పేరు మీద అభిషా ఫౌండేషన్, లెనీషా ఫౌండేషన్ అని పెట్టావు, వాటి రిజిస్ట్రేషన్స్ వెయ్యిరా. అసలు వాటికి రిజిస్ట్రేషనే లేకుండా వాటి పేరు మీద ఫండ్ రైజింగ్ ఎట్రా చేస్తున్నావు నువ్వు? అయినా నీ పేరు మీద నీ కూతుళ్ళ పేరు మీద ఫౌండేషన్లు పెట్టుకుని జనాల్ని నువ్వు డబ్బులు ఇవ్వండి, మీరు డబ్బులు ఇస్తే నేను సేవా కార్యక్రమాలు చేస్తానని ఎట్రా అడుగుతున్నావు? అసలు ఓ సంస్థను రిజిస్ట్రేషన్ చేయించడం చేతగాక 4 సంస్థల పేర్లు అనౌన్స్ చేసి వాటికి రిజిస్ట్రేషన్ దిక్కు దివాణం లేకుండా చేసావు. ఇవాళ నువ్వు బొచ్చు పార్టీ రిజిస్ట్రేషన్ చేస్తావంట 7 లక్షలు పెట్టి. ముందు ఉట్టికెగర్రా ఊరకొక్క, తర్వాత మిగతా చూసుకోవచ్చు. క్రైస్తవుల్లో కానీ హైందవుల్లో కానీ సామరస్యత రావాలి, తిట్టుకోవడం ఆగిపోవాలి. రామాయణంలో ఇలా ఉంది, రాముడు అలా చేసి ఎవడన్నా మాట్లాడా? చెప్తున్నాను నేను చెప్తున్నా, చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటా. మా పాస్టరే అనుకోను, నేను మా క్రైస్తవుడే అనుకోను, మా క్రైస్తవ నాయకుడే అనుకోను. క్రీస్తు చెప్పింది ఇది కాదు. యేసుక్రీస్తు ప్రభులు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన కాలంలో ఎక్కడ ఎవరిని విమర్శించలేదు, ఎక్కడ ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కడ ఏ వర్గాన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆయన వచ్చిన పని ఆయన చేశాడు. ఆయన ఎక్కడ చేశాడురా? అసలు యేసు ఎన్ని విమర్శలు చేశాడు, ఎన్ని రకాలుగా ఇతర విశ్వాసాలను గాయపరిచాడు. నువ్వు ఇప్పుడు బైబిల్ చదివి చచ్చావా? సన్నాసి, నువ్వేదో పెద్ద పాస్టర్ లాగా పోజులు కొడతావు. నీకు చర్చ్ లేదు, నువ్వు పాస్టర్ కాదు, నువ్వు నలుగురిని తయారు చేసినోడివి కాదు, అసలు తిన్నగా బైబిల్ వాక్యం ఏ రోజన్నా పూర్తిగా చెప్పి చచ్చినోడు అది కాదు. నువ్వు యేసుక్రీస్తు ఏం చేశాడో చెప్తున్నాడు. ఈయనోడు విశ్వాసం అయితే చెప్పేవాడు ఎవాంజలిస్ట్ అంట. ప్రేమ పంచాడు, సువార్తను ప్రకటించాడు, అనేకులను రక్షణ వైపు నడిపించాడు. అదొక్కటే ఆయన చేశాడు. అది చేద్దాం, సువార్త ప్రకటిద్దాం, ప్రాణం పోయే వరకు ప్రకటిద్దాం. సువార్త పనిలో ప్రాణాలు అర్పిద్దాం, తప్పులేదు. చచ్చిపోదాం, తప్పులేదు. చంపబడదాం, తప్పులేదు. ఒరే నీకు అంత సావు మీద కోరుకుంటే వెళ్ళి సావు, కానీ నువ్వు మళ్ళీ మొదటికి వచ్చావు చూసావా, సువార్త ప్రకటిద్దాం. అసలు పెంటంతా దాని దగ్గరే వస్తుంది కదరా. సువార్త ఎందుకురా ప్రకటించాలి? నమ్మి మీ చర్చలో కూర్చున్నోడికి నువ్వు సువార్త పెట్టుకుంటావో, శవార్త పెట్టుకుంటావో, దుర్వార్తలు పెట్టుకుంటావో, నీ సావు నువ్వు సావు. కానీ వీధుల్లోకి వచ్చి సువార్త పేరులతోటి తైతక్కలాడతాం, గంతులేస్తాం, ఆడిని విమర్శలు చేస్తామంటే ఎవడరా ఊరుకుంటాడు బొచ్చు? ఫస్ట్ నీ బైబిల్లో చెప్తున్న వాక్యం ఉంది కదా, నమ్మి బాప్తిజం పొందువాడు రక్షించబడును, నమ్మని వాడు శిక్షించబడును అని చెప్పేసి ఆ లైన్ మొత్తం లేపాడు అవ్వండి బైబిల్లో నుంచి. లేకపోతే వచ్చు నేను వాక్యాన్ని నమ్మను, నేను బాప్తిజం పొందను, నన్ను శిక్షిస్తాడా? నా బొచ్చేం కాదు, నన్ను శిక్షిస్తానికి నీకేం అధికారం ఉంది? నీ దేవుడికేం అధికారం ఉందిరా? నీ దేవుడి యొక్క ప్రభుత్వాన్ని, అంటే నీ దేవుడి యొక్క గొప్పతనాన్ని నేను ఇప్పుడే కాదు ఎప్పటికీ అంగీకరించను. ఎందుకంటే నాకంటూ ఒక విశ్వాసం ఉంది, నా విశ్వాసం పట్ల నేను సంపూర్ణంగా సంతృప్తితో ఉన్నాను. అలాంటి నన్ను నమ్మకపోతే ఏదో పీకెత్తను పొడిచేస్తానని బెదిరితే నేను ఎందుకు భయపడతా? కాబట్టి ఫస్ట్ సువార్త పేరుతో ఈ దండయాత్ర ఏదైతే చేస్తున్నారో సమాజం మీద, ఇతర విశ్వాసాల మీద, దాన్ని ఆపండిరా. దాన్ని ఆపి అప్పుడు నువ్వు నీతులు చెప్పినా ఏతులు దొబ్బినా. ఇది నా ప్రేమపూర్వక మనం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, మీ ఇష్టం.
హైందవలోకి ఎవరైనా విమర్శ చేసినా హైందవ బంధువులారా నేనున్నాను మీకు. ఊరు పాడిందే పాటరా పాచిపల పాస్టర్ అని ఒకటే మాట ఎంతసేపు చెప్తారా? కొత్తగా ఏదన్నా చెప్పరా సన్నాసి? మన సిద్ధాంతాలని ఏ హైందవ నాయకులను తక్కువ చేసి మాట్లాడితే ఈ రోజు తర్వాత నాకు చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడికైనా వస్తా, ఆమర నిరాహారం దీక్ష చేసి మరి ఎఫ్ఐఆర్ కట్టిస్తా. ఇప్పుడు దానికి కూడా ఫండ్ రైజింగ్ చేస్తావుగా. ఆమరణ నిరాహార దీక్ష అంటే తిండి తినకుండా ఉండటానికి కూడా డొనేషన్లు అడుగుతావు. ఈ కంప్లైంట్లు ఇవ్వటానికి ట్రావెలింగ్ పేరుతో డొనేషన్ అడుగుతావు. ఉండాలరా బాబు. హిందువులు అంటే అమాయకులు నమ్ముతున్నారు. మీ గొర్రెలు ఒంగోకుండానే అన్ని కోసేస్తారు కదా పొట్లాలు. వాళ్ళు కూడా నిన్ను నమ్ముతున్నారంటే, వాళ్ళను కూడా నువ్వు నమ్మించావంటే నువ్వు మేధావిరా బాబు. రిమాండ్కు పంపించేలాగా చేస్తా. నాకు న్యాయం కావాలి. నా భారతదేశంలో హైందవుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే క్రైస్తవుడు చూస్తే రక్తం ఇవ్వడం, సాయం చేయడం. అదే క్రైస్తవుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఒక హైందవుడు చూస్తే సాయం చేయడం, రక్తదానం కావాలంటే ఇవ్వడం. ఇస్తారు. కానీ హైందవుడు క్రైస్తవుడికి రక్తాన్ని ఇస్తే ఏం ఆశిస్తాడు తెలుసా? వాడు బతికితే చాలు అని ఆశిస్తాడు. అదే క్రైస్తవుడు హైందవుడికి రక్తం ఇచ్చాడు అనుకో, వాడు ఏం ఆశిస్తాడు తెలుసా? ఈడు బతకాలి, ఈడు బతికి నా యేసును నమ్మాలి, ఈడు నమ్మి బాప్తిజం పొందాలి, ఈడు నా వల్ల రక్షణలోకి నడవాలి. అంటే శుద్ధంగా చెప్పాలంటే ఆ హైందవుడు ఈడు ఇచ్చిన రక్తం కారణంగా మతం మారాలి. ఇది ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎందుకంటే మీదంతా బతుకంతా మత మార్పిడి మీదే కదా బతికేది. మత మార్పిడి కోసమే కదా. మత మార్పిడి మాఫియా కదరా మీ మిషనరీస్ అంతా. హైందవ నాయకులందరికీ 2 చేతులు ఎత్తి జోడిస్తున్నారు. డ్రామా షురూ ఇప్పుడు. నా క్రైస్తవ నాయకులు, నా క్రైస్తవ పెద్దలు, నా క్రైస్తవ పాస్టర్లు ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించుంటే సార్, పేర్లెత్తి చెప్తున్నా, కరుణాకర్ సుగుణ గారికి, లలిత్ కుమార్ గారికి, ఇంకా కొంతమంది హమార ప్రసాద్ గారికి, ఇంకా కొంతమంది ఎవరైతే హైందవుల పక్షాన్ని మాట్లాడాలో అందరికీ చెప్తున్నా, నన్ను క్షమించండి. నేను కూడా గతంలో మాట్లాడాను. ఈ రోజు నేను తగ్గించుకుంటున్నా. అదేరా, అప్పుడు ఎందుకు మాట్లాడావు, ఇప్పుడు ఎందుకు తగ్గించుకుంటున్నావు? అది కదా నువ్వు స్పష్టంగా మాట్లాడాల్సింది. ఆ రోజు విమర్శించినప్పుడు ఎందుకు విమర్శించావు? ఈ రోజు విమర్శలు మానేద్దాం అనుకుంటున్నప్పుడు ఎందుకు మానేస్తున్నావు? దీని మీద వీడియో చేయి. అప్పుడు నీ నంగి నాటకాలన్నీ ప్రజలకు అర్థమవుతాయి. నేను ఇక మాట్లాడను, ఎవరిని మాట్లాడను. నా తరపు నుంచి, నా క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మీ హైందవ ధర్మాన్ని తక్కువ చేసే విధంగా ఎవరు మాట్లాడినా నాకు చెప్పండి సార్, నేను యాక్షన్ తీసుకుంటాను సార్. నువ్వు ఎవడరా బొచ్చు నీకు చెప్పడానికి? నువ్వేమన్నా పెదరాయుడా, చిన్నరాయుడువా, ఆండ్రాయిడువా? ఏ గాడిది బొచ్చు కాదు కదా. పైగా గతంలోనే నువ్వు ఒకసారి ఏదో టీవీ ఛానల్లో కరుణాకర్ సుగుణ గారితో, హమార ప్రసాద్ గారితో మాట్లాడుతూ నువ్వు ఏమన్నావు? నేను ఈ రోజు నుంచి మొత్తం ఆపించేస్తాను, మీరు కూడా ఆపేయండి అన్నావు. క్రైస్తవులు అందరూ ఏమన్నారు అప్పుడు? నువ్వు ఎవడరా ఓకలో ఎగ్గడివి, నీ మాట మేము ఎందుకు అనాలి అన్నారు. దెబ్బకి అప్పటి నుంచి తుపాకు గుండుకు దొరకకుండా మళ్ళీ ఇప్పుడు వీడియో పెట్టేసి ఇప్పటి నుంచి నేను ఆపుతా శంషార్ అని జబ్బలు జరుస్తున్నావు. నీ వల్ల ఏమైద్దో చెప్పరా? ఏదన్నా ఒకటి అయిద్దని చెప్పు. నీ బతుక్కి మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో నామినేషన్ ఇస్తే ఆ నామినేషన్ని స్క్రూటినీ చేయించుకొని అప్రూవల్ తెచ్చుకోలేకపోయావు. నామినేషన్ వేయటం చేతగా నువ్వంట ఇప్పుడు వీళ్ళందరి మీద ఏదో ఆస్తాడంట, పీకుతాడంట. ఇన్నేవాళ్ళు ఉన్నారా? ఎన్నన్నా చెప్తావు, నీ బొచ్చేం పోయింది. క్షమించండి. క్రైస్తవుడికి తెలిసింది క్షమాపణ అడగటం. నేను క్షమాపణ అడుగుతున్నాను. నేను గతంలో మాట్లాడిన తప్పుడు మీ మతాల గురించి, మీ గ్రంథాల గురించి తప్పుగా మాట్లాడిన దానికి కూడా నన్ను క్షమించండి. యా బొచ్చు వద్దురా. నువ్వు ఇప్పుడు మాకు 3 పేర్లు చెప్పావుగా, అట్టగా క్రైస్తవుల్లో 3 పేర్లు చెప్తా. ఆ 3తో ఫస్ట్ ఇప్పుడు దాకా మాట్లాడిన దానికి క్షమాపణలు చెప్పించు. ఇక మిగతా ఇన్ని తర్వాత మిగతా అందరి గురించి కూడా అడగం. ఆ 3తో క్షమాపణలు చెప్పించరా చాలు. ఒకడు ఇది మనువాద దేవుళ్ళ నిజ స్వరూపాలను దిక్మాల పుస్తకాలు 2 రాశాడు కదా సాంబిగాడు, అరగుండుగాడు. ఆ అరగుండుగాడితోటి నా పుస్తకాలు తగలబెడుతున్నా, ఇక నుంచి నా పుస్తకాలు సేల్ చేయను, ఎందుకంటే మా విగ్గుదర్శన్ అన్నగారు చెప్పారు కాబట్టి అని సాంబిగాడు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పి, అలాగే నీకు క్షమాపణ చెప్పి, క్షమించు దర్శనన్నా, ఇంకెప్పుడు ఇట్టంటి రాయనన్నా అని ఆడు చెప్పాలా. 2 ఆ వైజాగ్ మరుగుదొడ్డిగాడు, అదే పుచ్చిపోయిన గువ్వలకైనా పాచిపోయిన పువ్వులకి ప్యాచీలు వేస్తుంటాడు కదా ఆడవాళ్ళకి, ఆడు 2వ వాడికి క్షమాపణ చెప్పాలన్నమాట. ఇక 3వ వాడు ఈడు ఇప్పుడు బతికున్న వాళ్ళు చూసుకుంటే కనుక ఆ బిబు అని ఒకడు ఉన్నాడు కదా, ఆడితో క్షమాపణ చెప్పించు. వీళ్ళ 3తో క్షమాపణ చెప్పించు. అప్పుడు మేము 3 కూడా సరే క్షమించేసాం పో అని చెప్పి ఇక్కడి నుంచి వీడియోలు చేయకుండా ఉంటాం. సరేనా? ఇంతకంటే బహుశా బంపర్ ఆఫర్ నీకు లైఫ్లో ఎవరా? నీ లైఫ్లో ఎట్లాంటి బెస్ట్ డీల్ నువ్వు చూసుండవు. ఇంకా అది క్షమాపణ అడిగితే నాకేం మరిగేది లేదు. నా దేవుడు నేర్పించిన ప్రేమతత్వాన్ని బట్టి నేను క్షమాపణ అడుగుతున్నాను మనస్ఫూర్తిగా, నా క్రైస్తవ సమాజం అందరి పక్షముగా. మరి బొచ్చు నీ క్షమాపణ వల్ల మాకేమన్నా ఒరిగిద్దా? ఏం లేదుగా. నీకు ఓడని బొచ్చు మాకేదో ఊడిద్దా? మరి ఎందుకు ఈ నాటకాలు? ఇప్పటి వరకు ఎవరెవరైతే హైందవులని, వాళ్ళ గ్రంథాలను తక్కువ చేశారు, వాళ్ళ దేవుడిని తక్కువ చేస్తారో వాళ్ళందరి పక్షముగా నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న హైందవులందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. వచ్చి ఈ పట్టుకుని చెప్పు క్షమాపణలు.
చాలామంది బైబిల్ని దారుణంగా మాట్లాడారు కదా, వీలైతే క్షమాపణ చెప్పండి. ఒక్క క్షమాపణ చెప్పుకొని ఇక మీదట ఎవరిని ఎవరు విమర్శించుకోకుండా ప్రేమతో ఉందాం సార్. నా డీల్ నేను చెప్పేశా, ఇంకా డిస్కషన్స్ ఏం లేవురా, నువ్వు చెప్పాలా. నా ద బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్. డిసెంబర్ 18 డేట్ నోట్ చేసుకోండి. 2025 డిసెంబర్ 18వ తారీఖున నేను ఈ విషయం చెప్పా. ఈ విషయం ఎంతమందికి చేరుతుందో నాకు తెలియదు, ఎంతమందికి వినిపిస్తుందో నాకు తెలియదు, ఎంతమంది చూస్తారో నాకు తెలియదు. డిసెంబర్ 18, 2025 ఈ డేట్ తర్వాత ఎవడిని విమర్శించినా గట్టిగా నేను లీగల్గా యాక్షన్ తీసుకుంటాను. ఎంత దూరమైనా ఎంత వరకైనా వెళ్తాను, అది క్రైస్తవుడైనా హైందవులైనా. ఒరే, రాజమండ్రి నుంచి ఒంగోలు వెళ్తానికే నువ్వు ఫండ్ రైజింగ్ చేసినోడివే, ఎంత దూరమైన వెళ్తాడంట, ఎక్కడికి వెళ్తావు నువ్వు? నేను ఎవరి పక్షపాతినిగా బిహేవ్ చేయని విషయంలో ఈడకి సోది రొట్ట అన్ని ఇదే చెప్తా ఉంటాడండి. ఓవరాల్గా వీడు చెప్పేది ఏంటయ్యా అంటే, ఒకడినొకడు విమర్శించుకుంటే వీడు వచ్చి దిగుతాడంట అన్నప్పుడు మరి పెదరాయుడుగా, అదే పెద్ద మనిషి అయ్యాడు, పెదరాయుడు కూడా కాదు, పెదరాయుడు వాళ్ళ అన్న ఆండ్రాయిడ్ అయిపోయాడు కాబట్టి ఈ అన్నకు భయపడాలంట. భయపడతాం. కాకపోతే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పా కదా, ఆ ముగ్గురు మొండమూపులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళతో ఫస్ట్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పించి, భవిష్యత్తులో ఇంకెప్పుడు అట్లాంటి పుస్తకాలు రాయం, అట్లాంటి దిక్మాల వ్యాఖ్యలు చేయమని చెప్పించు. అప్పుడు మా సైడ్ నుంచి నువ్వు ఏదన్నా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? అప్పుడు దాకా విగ్గు మూసుకుని కూర్చో. దరిద్రుడు. హిందువులరా, ఇలాంటి నంగి నాటకాలు ఇంకా చాలా వేస్తారు. అఫ్కోర్స్ ఈడేమనుకుంటున్నాడంటే, ఈడు సిపిఎఫ్ పార్టీ పెట్టంగానే ఇదేదో పెద్ద నేషనల్ పార్టీ అయిపోద్ది, సెంట్రల్లో ప్రధానమంత్రి అయిపోతాడు, లేకపోతే అమెరికాకి ముఖ్యమంత్రి అయిపోతాడని ఫీల్ అవుతున్నాడు. వీడికి తెలియాల్సింది ఏంటంటే, ఈయన మనం కాదు కదా, ఆడి క్రైస్తవులు కూడా ఆడిని నమ్మట్లేదు అన్న విషయం ఆడికి తెలియాలి. వీడు కేఏ పాల్ కంటే కూడా పెద్ద కమెడియన్ అన్న విషయం వీడికి అర్థం కావాలా. అది అర్థమయ్యేలాగా చెయ్యాలి అంటే ఏం చేయాలో మీకే తెలుసు, ఆలోచించుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతకి జై. అరే విగ్గు, ఆ ముగ్గురు సంగతి చూసి మళ్ళీ ఇంకో వీడియో చెయ్యి.